ఆడమగ అనేది బాయిలింగ్ డౌన్ టు దట్ ఆల్వేస్ ఆ జెండర్ వార్. సో నేను స్పెసిఫిక్గా అది అన్నాను కానీ, బట్ అది ఈ తరంలో ఎలా ఉందో ఒకప్పుడు అలానే ఉండేది. బట్ మాతృస్వామ్యం అనే దాంతో ఓపెన్ చేసాం. సో మాతృస్వామ్యం అంటే ఇప్పుడు పితృస్వామ్యం. మనం ఇందాక మ్యామ్ అడిగినట్టు అందరికి ఇంటి పేర్లతో సహా అన్ని నాన్నలు ఇళ్ళవే ఉన్నాయి. అప్పట్లో అలా ఉండేవి కాదు కొన్ని ఏరియాస్లో. సో ఆటోమేటిక్గా దానివల్ల ఒక అధికారం వస్తుంది, అధికారం వల్ల ఒక పొగరు వస్తుంది, పొగరు వల్ల ఒక డామినెన్స్ వస్తుంది. సో ఒక డామినెన్స్ ఉన్న ఒక అప్పటి టైమ్స్లో అలా ఉంటే ఈ టైమ్స్లో ఇలా ఉంది అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కోర్ ప్లాట్స్. ఇప్పటికీ కేరళలో మాతృస్వామ్యం ఉంది. నడుస్తుంది. అస్సాం, కేరళ ఇలాంటి వాటిలో ఇంకా అది Exactly. సస్టైన్ అవుతుంది. సో దట్ ఈస్ ద కోర్ ప్లాట్. బట్ దానికి అరైవ్ అవ్వటానికి ఫస్ట్ ఇది ఒక జనరేషనల్ జెండర్ థింగ్ అని చెప్పి, జనరేషన్ అనగానే మనకి వారసత్వాలు గుర్తొస్తాయి, తరతరాలు గుర్తొస్తాయి. అది అనగానే మళ్ళీ మగవాడే గుర్తొస్తాడు. సో ఇది దీని మీద నడిచే మెయిన్ పాయింట్స్.